సాక్ష్యం ఏంటంటే లాస్ట్ 2-3 మంత్స్ బ్యాక్ టోనీకి చాలా సీవియర్ న్యూమోనియా వచ్చింది. అంటే ఎప్పుడు వాడికి కాఫ్ కోల్డ్ అనేది మామూలుగా వస్తూనే ఉంటుంది. చిన్నప్పటి నుంచి న్యూమోనియా ఉంది కాబట్టి అది రిపీట్ అవుతూనే ఉంటుంది. కానీ మొన్న చాలా వచ్చేసరికి అక్క కాల్ చేశాను. 2 డేస్ నుంచి వెళ్తూనే ఉన్నాము. సార్ వాళ్ళు కొంచెం ఆక్సిజన్ పెట్టాలి అని అంటే నేను అట్లేం పెట్టలేక నెబిలైజర్తోనే కవర్ చేశాను. ఒకరోజు సడన్లీ 2 o'clock ఫుల్ సీవియర్గా ఆర్డి పెరిగిపోయి డిస్సెస్ అయిపోయింది. పొట్ట ఎగిరేయడము, ఊపిరి స్పీడ్గా పీల్చుకోవడం చేసేసరికి 2 o'clock వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చాము. సార్ చెప్పారు ఇన్హేలర్ వాడాలి అని అన్నారు. ఇన్హేలర్ వాడడం స్టార్ట్ చేస్తే ఇంకా లైఫ్ లాంగ్ వాడు వాడాల్సి వస్తుందని నేను చాలా అంటే నేను కొనుక్కోలేదు అసలు. అక్క కాల్ చేశాను. అక్క కాల్ చేసి అక్క ఇలా అంటున్నారు అంటే అక్క కూడా అన్నారు అయ్యో అట్లా స్టార్ట్ చేస్తే మళ్ళీ అది రిపీట్ చేయాల్సి వస్తుంది ఫ్యూచర్లో అని. అప్పటి వరకు ఇంకా కొందామనే ప్లాన్లోనే ఉన్నాం కానీ ఇంకా నాకు కొనడానికి ధైర్యం రాక నేను కొనలేదు. అక్క కాల్ చేసి అక్క ప్రేయర్ చేసింది. ఏం కాదు నువ్వు అంత టెన్షన్ పడొద్దు అని చిన్న ప్రేయర్ చేయండి అక్క అన్నాను. టోనీ ఒక దగ్గర ఉన్నాడు, నేను ఒక దగ్గర ఉన్నాను. అయినా సరే అక్క ప్రేయర్ చేసింది. నేను వెళ్ళి వెంటిలేటర్ కేసు దగ్గర చాలా బిజీగా ఉన్నాను. ఏ డాక్టర్ అయితే టోనీకి ఇన్హేలర్ వాడాలని చెప్పారో అసలు ఆ సిచ్యువేషన్ నాతో మాట్లాడాల్సింది కాదు. తను బిజీగా ఉన్నాడు, నేను బిజీగా ఉన్నా. ఆ టైంలో టోనీ గురించి అమ్మ శ్వేత నీకు టోనీకి ఇన్హేలర్ వాడని అవసరం లేదు, మామూలుగా నెబిలైజర్తోనే మెడిసిన్తో తగ్గిపోద్దని చెప్పారు. నిజంగా అక్కకు చాలా థ్యాంక్స్ అక్క. వెంటనే ఏ విషయంలోనైనా అక్కకు అన్నకి కాల్ చేసి ప్రేయర్ చేయించుకొని మేము పనులు ప్రారంభించినప్పుడు 100%కి మేము దాన్ని మేము చూస్తాము. లాస్ట్ ఇయర్ మొత్తం దేవుడు మమ్మల్ని ప్రయాణాల్లో కానీ ఆరోగ్య విషయంలో కానీ ఆర్థికంగా కానీ అన్ని విషయాలలో మమ్మల్ని ముందుకు నడిపించారు. బికాజ్ ఆఫ్ అక్క అన్న ప్రేయర్స్ వల్లనే. మంచి సంఘం ఇచ్చిన దేవునికి, మంచి దైవజనులను ఇచ్చిన దేవునికి నేను కృతజ్ఞతరాలనై ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ వందనాలు.